హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను ఒక మంచి రెట్రో స్టైల్ లాంగ్ రైడ్స్ కోసం అండ్ సిటీ కమ్యూట్ చేయడం కోసం చాలా మంచి డిజైన్ కలిగినటువంటి లాంగ్ సీట్ కలిగినటువంటి హస్కీవర్నా విట్పిలియన్ 250cc వెహికల్కి సంబంధించిన రివ్యూ అండ్ రైడ్ రివ్యూ చేయడానికి ఒంగోలులోని తిరుమల KTM షోరూమ్కి అయితే వచ్చేసాను. సో ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు కనుక ఒక మంచి లాంగ్ రైడ్ మిషన్ని ఫ్యామిలీతో పాటు లాంగ్ రైడ్ చేయాలి అండ్ మంచి రెట్రో స్టైల్ ఉండాలనుకున్నట్లయితే దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఈ వెహికల్కి సంబంధించినటువంటి మేజర్ స్పెసిఫికేషన్స్ గురించి చూసిన తర్వాత ఈ వెహికల్ని రైడ్కి తీసుకెళ్దాం. రైడ్కి వెళ్ళిన తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంజన్ పర్ఫార్మెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రేకింగ్, హ్యాండ్లింగ్ అండ్ సీటింగ్ అండ్ కంఫర్ట్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా నేనైతే రైడ్లో డిస్కస్ చేస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎప్పటికప్పుడు 2 వీలర్ కంటెంట్ని మీకు అందిస్తున్నాను అండ్ అలాగే చాలా మంచి ఆల్ న్యూ కంటెంట్ని, ఆల్ న్యూ బైక్స్ని మీకు ఇస్తున్నాను కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది మనకి టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే 249cc ఇంజిన్ అన్నమాట. 30 bhp పవర్ అలాగే 24 Nm టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా మంచి పవర్ అండ్ టార్క్ అని చెప్పొచ్చు. సో ఇంత పవర్ అండ్ టార్క్ ఉన్నప్పుడు ఈ వెహికల్ని కూల్ చేయడానికి మనకి రేడియేటర్ సహాయంతో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే పనిచేస్తుంది అనమాట. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లాంగ్ రైడ్స్కి వెళ్ళొచ్చు, చక్కగా అయితే మాత్రం బండిని క్రూజ్ చేసుకోవచ్చు, సిటీ కమ్యూట్ చేయొచ్చు. మీరు ర్యాపిడ్ పర్ఫార్మెన్స్ చేసినా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ వెహికల్లో లుక్ అంతా మనకి ఫ్రంట్లోనే ఉంటుంది. సో ఫ్రంట్లో చూసినట్లయితే ఒక మంచి రెట్రో డిజైన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ట్యాంక్ స్కూప్స్ అయితే ఉన్నాయో మనకి ఫార్వర్డ్ పొజిషన్ అయితే వచ్చాయి. అండ్ ఫ్రంట్లో డిజైన్ అయితే చూడొచ్చు. ఒక రౌండ్ హెడ్ ల్యాంప్ అయితే మీరు చూడొచ్చు అనమాట. ఫుల్ ఎల్ఈడీతో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి 13.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. లాంగ్ రైడ్స్కి మీరు క్రూజ్ చేసేటప్పుడు మంచి రైడింగ్ రేంజ్ అయితే పొందొచ్చు. అండ్ మనం మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం సీట్. డిఫరెంట్గా అయితే మాత్రం ఈసారి వీళ్ళు ట్రై చేశారనమాట. సో మనకి రైడర్కి కూడా కంఫర్టబుల్గా ఉండే విధంగా మంచి క్వశ్చనింగ్ తోటి ఈ వెహికల్ని అయితే రైడ్ చేయడం జరిగింది. అండ్ ఎక్కువ సీట్ వచ్చేసరికి 835 మిల్లీమీటర్లు అయితే ఉంది. సో 5.7 అట్లా ఉండే వాళ్ళకి చక్కగా సూట్ అవుతుంది. బ్యాక్ సైడ్ లేడీస్ కూర్చోడానికి కూడా ఎక్కడ ఇబ్బంది పడరు అనమాట. చాలా సాఫీగా ఉంది అండ్ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు కూడా. అండ్ గ్రాబ్ రైల్ మనకి ఫార్మల్గానే ఉంది. మనకి ఏ స్ప్లిట్ గ్రాబ్ రైల్ అలా అయితే ఇవ్వలేదన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే చూడొచ్చు. అండ్ ఇక శారీ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. చైన్ అయితే ఓపెన్ టైప్లో ఇస్తున్నారు అనమాట. బ్యాక్ సైడ్ మనకు వచ్చేసరికి 150 సెక్షన్ టైరు 150/60 అన్నమాట. అండ్ మనకి అలై వీల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మనకి 240 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. అండ్ ఇది మనకి డ్యూయల్ ఛానల్ ABS తోటి అయితే వర్క్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్లో మనకి 10 స్టెప్ అడ్జస్టబుల్ అపెక్స్ WP అపెక్స్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ అయితే మాత్రం కొంచెం KTM డ్యూక్లకి మనకి ఎలా అయితే ప్లేస్ చేస్తారో అలాంటి ప్లేస్మెంట్ అయితే జరిగిందనమాట. ఫ్రంట్లో మనకి ఇది 43 mm అప్ సైడ్ డౌన్ అపెక్స్ WP అపెక్స్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో వచ్చేసరికి మనకి 110 సెక్షన్ టైర్ అనమాట ఇది. సో ఓవరాల్గా ఈ బైక్ సంబంధించినటువంటి పూర్తి స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం ఇవే. చాలా మంచి వెహికల్. మీరు ఎప్పుడైతే లాంగ్ రైడ్ కోసం వెహికల్ కావాలని చూస్తున్నారో, ఎప్పుడైతే ఫ్యామిలీతో పాటు ఒక మంచి లాంగ్ ట్రిప్స్ వెళ్ళాలని చెప్పి సాఫీ సీట్ ఉన్నటువంటి వెహికల్ని చూస్తున్నారో అండ్ మీరు సింగిల్గా రైడ్ చేసేటప్పుడు కూడా మీకు కూడా చాలా చక్కగా అయితే మాత్రం ఈ వెహికల్ అయితే మాత్రం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మంచి రెట్రో స్టైల్ అయితే ఉంది. వెహికల్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉండాలన్నమాట. సో ఈ వెహికల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనలీ హియర్ వి గో. మనం చూస్తున్నాం ఆల్ న్యూ హస్కీవర్నా విట్పిలియన్ 250cc రైడ్ రివ్యూ. సో కొంచెం ముందుకు వెళ్ళి చక్కగా రైడ్ చేసి చూద్దాం వెహికల్ యొక్క పవర్ అండ్ టార్క్ ఎలా ఉందనే దాని గురించి. ముందుకెళ్తే కొంచెం టర్నింగ్ ఉంది. దాన్ని దాటిన తర్వాత వీ కెన్ ఎక్స్ప్లోర్ ద పవర్ అండ్ టార్క్ ఆఫ్ విట్పిలియన్ 250. బిఫోర్ దట్ ఒక చిన్న విషయం చెప్పాలి. మీరు దీన్ని కేవలం ఆఫ్ రోడ్ వెహికల్ గానో లేదనుకున్నట్లయితే ఒక మంచి లాంగ్ రైడ్ క్రూజర్ గానో యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. సో సిటీ కమ్యూట్ కూడా చేయొచ్చు, స్ట్రీట్ కమ్యూట్ కూడా చేయొచ్చు. చక్కగా ఉంది. సీట్ కంఫర్ట్ చాలా బాగుందన్నమాట. వెల్ కుషనింగ్ ఉంది. అండ్ కాకపోతే 5.6 ఉండేవాళ్ళు ఖచ్చితంగా కూడా రైడ్ చేసి తర్వాత వెహికల్ తీసుకోండి. బికాస్ ఆఫ్ ఇది 164 kgల వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో సీట్ హైట్ కూడా 820 మిల్లీమీటర్లు, నాటే ఈజీ. సో ఫుట్ చక్కగా కింద ఉందో లేదో చూసుకొని టెస్ట్ రైడ్ చేసి వెహికల్ని తీసుకోమని నేనైతే మీకు మనవి చేస్తున్నాను. గ్యాస్ హ్యాండిల్ చాలా వైడ్ ఉంది, చాలా కంఫర్ట్ ఉంది. నాకైతే పట్టుకొని ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా కాన్ఫిడెన్స్ అయితే అందిస్తుంది అనమాట. సూపర్, రియల్లీ సూపర్. చాలా మంచి ఇంటెంట్. టార్క్ చాలా బాగుంది. పవర్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. గాయ్స్ సీరియస్లీ ద పవర్ అండ్ టార్క్ వాజ్ మైండ్ బ్లోయింగ్. చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఇట్ ఎక్స్ప్లాయిడ్ లైక్ ఎ బూమ్.
చాలా మంచి వర్క్ అయితే ఉంది. ఆ ఇంజన్ వర్క్ చాలా అద్భుతంగా, గుడ్ జాబ్ అనమాట ఇంజన్ పరంగా. సో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్కడ కూడా ఆ గేర్స్ అనేవి జామ్ అవటం కానీ, ఆ సౌండ్ చేయటం కానీ లేదు. అండ్ చాలా బాగుంది. అండ్ 25 Nm టార్క్ ఏదైతే ఉందో అది మనల్ని ప్రిపేర్ చేస్తుంది ఆ టాప్ స్పీడ్ అందుకోమని. ఫస్ట్ నుంచి ఆ ఇంటెంట్ చూపిస్తుంది. ఎవ్రీ థ్రోటల్ అయితే మాత్రం చాలా అద్భుతంగా నాకైతే ఆ ఫీల్ అర్థమవుతుంది అనమాట. ఇంకా థ్రోటల్ ఇవ్వాలన్న ఫీలే కానీ ఎక్కడ డ్రాప్ చేయాలన్న ఫీల్ అయితే లేదు. సో సూపర్ అని చెప్పొచ్చు. అండ్ సీట్ కంఫర్ట్ కూడా ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది. వెల్ కుషనింగ్ అయితే ఉంది. సో నా హైట్ 5.10 కాబట్టి నాకు అబ్జల్యూట్లీ సరిపోయిందని నాకు అనిపిస్తుంది. అండ్ ఫుడ్ కూడా కింద చక్కగా అనింది. కాకపోతే కొంచెం వెయిట్ ఉంది. సో మీరు కనుక తక్కువ హైట్ ఉండే వాళ్ళు అయితే మాత్రం ఈ 164 వెయిట్ని, 164 kgs వెయిట్ని ఖచ్చితంగా మీరైతే కన్సిడర్ చేయాలి. సిటీ కమ్యూట్ చేసేటప్పుడు ట్రాఫిక్లో అండ్ బ్యాక్ సైడ్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్కించుకొని తిప్పేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుందేమోనని నా ఫీలింగ్. బికాజ్ ఆఫ్ ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో వాళ్ళకి నేను చెప్తున్నాను పర్టికులర్గా కూడా. అండ్ మనకి కన్సోల్ అయితే మాత్రం యావరేజ్ విజిబిలిటీ అయితే ఉంది. సో నేను ఇందాక కన్సోల్ గురించి చెప్పడం మర్చిపోయాను. కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. అండ్ స్పీడోమీటర్ అండ్ మనకి టాకోమీటర్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. టైం కనిపిస్తూ ఉంది. అండ్ రైట్ సైడ్ మీకు వచ్చేసరికి ఏదైతే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు. బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత ఫోన్ కాల్స్, మెసేజెస్ అన్నిటి పొందొచ్చు. అండ్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ ఇలాంటి ఫీచర్స్ అన్నీ చూడొచ్చు. అండ్ ఆల్సో మీరు ఆ 10x10 నావిగేషన్ సిస్టమ్ కూడా మీరైతే ఇక్కడ నుంచి అయితే పొందొచ్చు అనమాట. అండ్ మీరు కావాలనుకుంటే మీ ఫోన్ యొక్క మ్యూజిక్ని కూడా మీరైతే మాత్రం హ్యాండిల్ బార్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బటన్స్ ద్వారా మీరైతే మాత్రం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ వైబ్రేషన్స్ గురించి వెహికల్లో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ మొత్తం రైడ్లో నేను 100 దాకా రీచ్ అయినట్టున్నాను. స్పీడో కన్సోల్ ఆఫ్లో ఉంది, అందుకే నేను ఎగ్జాక్ట్ చెప్పలేకపోతున్నాను. సో నాకు ఎక్కడ వైబ్రేషన్స్ అనిపించలేదు. ఆఫ్టర్ దట్ 100 వైబ్రేషన్స్ వచ్చిన పెద్ద ప్రాబ్లం అయితే ఉండదని నా ఫీలింగ్ ఈ వెహికల్ మీద. సో కంఫర్టబుల్గానే ఉంది, మంచి క్లోజర్ అని చెప్పొచ్చు. అండ్ బ్రేకింగ్ ఫైన్. బ్యాక్ సైడ్ 240 mm డిస్క్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అన్నమాట. సో 220 mm, 230 mm ఇస్తూ ఉంటారు. కాంప్రమైజ్ అవ్వలేదు, సూపర్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ బ్రేక్ కూడా వర్కింగ్ ఫైన్. అండ్ ఆల్సో సస్పెన్షన్ కూడా 43 mm WPFX సస్పెన్షన్ అద్భుతంగా ఉంది ఫ్రంట్ బ్యాక్. సో ఎక్కడ కూడా పేరు పెట్టాల్సిన పని అయితే లేదు సస్పెన్షన్ వైజ్ అండ్ బ్రేకింగ్ వైజ్. అండ్ ఈ వెహికల్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 2,19,000 రూపాయలు ఉంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ రోడ్ ప్రైస్ ప్లీజ్ కాంటాక్ట్ బజాజ్ తిరుమల ఒంగోలు షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. సారీ ఫర్ దట్, డైరెక్ట్గా నేను ఆన్ రోడ్ ప్రైస్ చెప్పకపోవడానికి మెయిన్ కారణం మీరు కొనే టైంని బట్టి అండ్ మీ ఏరియాని బట్టి ఆన్ రోడ్ ప్రైస్ డైలీ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఫర్ దట్ నేను చెప్పలేకపోతున్నాను. అండ్ ఫైనల్లీ మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసిన 35+ అయితే మీరు దీని నుంచి పొందొచ్చు అనమాట. ఫైనల్లీ ఈ వెహికల్ మీద నా ఒపీనియన్ చెప్పమంటే మాత్రం మీరు కనుక ఒక మంచి లాంగ్ రైడ్ క్రూజర్ని అండ్ సిటీ కమ్యూట్ చేయడానికి ఒక మంచి రెట్రో స్టైల్ వెహికల్ ప్లస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్గా కూడా యూస్ చేయాలంటే 250cc చాలా తక్కువ ఉంటాయి ఫ్యామిలీకి కూడా యూస్ చేసే విధంగా. దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. అండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను అనుకుంటున్నాను. మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.